శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని డీసీపీ కృష్ణకాంత్ పటేల్ హెచ్చరించారు. విజయవాడలో డీసీపీ కృష్ణకాంత్ పటేల్ ఏసీపీ దామోదర్ ఆధ్వర్యంలో మాచవరం, గుణదల, పటమట పరిధిలో సుమారు 250 మంది రౌడీ షీటర్స్ కు కౌన్సిలింగ్ ఇచ్చారు. 5000 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుందని, ఎటువంటి తప్పు చేసినా తప్పించుకోలేరని హెచ్చరించారు. రౌడీ షీటర్స్ అందరూ సత్ప్రవర్తనతో ఉండాలంటున్న డీసీపీ కృష్ణకాంత్ పటేల్ తో మా ప్రతినిధి నాగశ్రీ ఫేస్ టు ఫేస్. ఒకప్పుడు విజయవాడ రౌడీ షీటర్స్ కి అడ్డాగా ఉండేది. ఇప్పుడు రౌడీ షీటర్స్ ని ఏరివేసే పనిలో పడ్డారు విజయవాడ పోలీసులు కూడా. డీసీపీ కృష్ణకాంత్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ రోజు చాలా మంది రౌడీ షీటర్స్ కి అయితే అవగాహన కల్పించారు. వాళ్ళని హెచ్చరించిన పరిస్థితి కూడా కనిపించింది. సో ఎంతమంది రౌడీ షీటర్స్ కి ఈ రోజు అవగాహన కల్పించారు, మళ్ళీ నేర ప్రవృత్తిని వాళ్ళని వీడనాడి వాళ్ళు మళ్ళీ మంచిగా ఉండేలా కొన్ని మార్పులు కూడా వాళ్ళలో తీసుకొచ్చేలా కూడా చర్యలు తీసుకుంటామంటున్నారు. మనతో డీసీపీ కృష్ణకాంత్ పాటిల్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ రోజు ఎంతమంది రౌడీ షీటర్స్ కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది? వాళ్ళకి అంటే మీరు ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటారు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా. సో చాలా నేరం చేసి వచ్చి ఉంటారు, కొంతమంది ఫోక్సోలో, కొంతమంది మర్డర్ కేసులు, ఇలా డిఫరెంట్ కేసుల్లో ఉన్నారు. సో ఎటువంటి కౌన్సిలింగ్ ఇచ్చారు ఈరోజు? సో ఈరోజు అయితే 230 మందిని పిలవడం జరిగింది. సో వాళ్ళకి రెగ్యులర్గా ప్రతి వారము ప్రతి స్టేషన్కి రావాల్సి వస్తుంది. అదేవిధంగా ఈరోజు ఒక మాస్ కౌన్సిలింగ్ ఈరోజు నిర్వహించడం జరిగింది. సో అదేవిధంగా వాళ్ళకు ఒక అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే మైనర్ ఇష్యూస్లో ఉన్నారో, పెట్టి ఇష్యూస్లో ఉన్నారో, వాళ్ళ బిహేవియర్ వాళ్ళు మార్చుకుంటే వాళ్ళకి మేము వాచ్ చేసి ఒక 6 months 1 yearలోనో మా రిపోర్ట్ బట్టి వాళ్ళకి ఆ రౌడీ షీట్ కూడా తీసివేస్తామని ఒక అవకాశం కూడా వాళ్ళకి మోటివేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం కానీ, ఆర్థికంగా కానీ, హెల్త్ విధంగా ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉన్నా ఆ కారణం వల్ల మళ్ళీ ఆ తప్పు చేయకుండా పోలీస్కి వచ్చి అడిగితే మాకున్న రీచ్తోని, మాకున్న CSRతోని వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. దట్ ఈస్ అవర్ ఎక్స్పెక్టేషన్. ఓకే, చాలామంది విజయవాడలో చాలా అంటే గంజాయి కేసులో చిన్నపిల్లలు కూడా బాగా విచ్చలవిడిగా కూడా దొరుకుతుంది. దానికే అంటే స్మోకింగ్ కానీ లేదు అంటే మర్డర్ కేసులో కూడా ఎదుర్కొంటూ ఉంటున్నారు. సో ఏం చెప్తారు సార్? ఎటువంటి అంటే మీరు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు, నిరంతరం మీ పర్యవేక్షణలో గమనిస్తూ ఉంటారు కదా. సో ఎటువంటి యాక్షన్స్ తీసుకుందాం అనుకుంటున్నారు? సో తప్పు ఎవరు చేసినా అన్ని కేసెస్ మీద, మర్డర్ కేసు కానీ ఏది ఉన్నా అందరి మీద రిమాండ్ పెట్టడం జరిగిందండి. ఇప్పుడు ప్రజెంట్గా మీరు చూసుకుంటే మన విజయవాడలో క్రైమ్ రేట్ కూడా కంపారిటివ్గా చాలా తగ్గింది. ఈ రౌడీ షీటర్స్ కానీ వీళ్ళు కానీ అందరూ జైల్లో ఉన్నారు. ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళు కూడా పద్ధతిగా ఉండడం జరుగుతుంది. మన సిటీలో ఆల్రెడీ 5000 కెమెరాలు ఉన్నాయి. ఇంకా మనం ఇంకొక 5000 పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు సిపి గారు. సో ఆ విధంగా వీళ్ళ మీద కాన్స్టెంట్ వాచ్ ఉంటుంది. సో అది కూడా వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. చేసి ఎక్కడ తప్పించుకోలేరు. మీరు చూస్తే ప్రతి మూలన ఇక్కడ కూడా CCTV కెమెరా ఉంది. మీరు విజయవాడ సిటీలో ఎక్కడ పోయినా ఎవ్రీ మూమెంట్ కెన్ బి ట్రాక్డ్. సో అది అన్న మైండ్లో పెట్టుకొని వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. సార్ నిరంతరం మీ నిఘా పర్యవేక్షణలో ఉన్నా కానీ క్రైమ్ రేటు కొంతమంది రౌడీ షీటర్ బ్యాన్ వేసుకొని కొన్ని అసాంఘిక చర్యలకు కూడా పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు? వాళ్ళకి ఎటువంటి వార్నింగ్ ఇస్తున్నారు మీ సైడ్? అదే అండి, ఈరోజు ఎవరది ఒక ట్యాగ్ లాగా పెట్టుకొని తిరగలేరు. రౌడీ షీటర్ అని ఎవరైనా చెప్పినా అది వాడికే నష్టం. ఒక రౌడీ షీటర్కి ఇల్లు రెంట్కి ఇయ్యరు. రౌడీ షీటర్ అని చెప్పుకుంటే జాబ్స్ రావు. రౌడీ షీటర్ అని చెప్పుకొని తిరిగినా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కళ్ళు ఎవరు దాన్ని రోజు ట్యాగ్గా తీసుకుంటారు, అందరూ ఆ ట్యాగ్ పోగొట్టుకోవాలనే కోరుకుంటారు. సో వాళ్ళు బిహేవియర్ బాగుంటే వి విల్ హెల్ప్ దెమ్. విజయవాడలో ఇంత 250 మంది రౌడీ షీటర్స్ అందరూ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళకి ఒక ఆపర్చునిటీ కింద కూడా ఈరోజు వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో కృష్ణకాంత్ పాటిల్ ఆధ్వర్యంలో ఈరోజు 250 మంది పటమట, మాచవరం, గుణదల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అందరి రౌడీ షీటర్స్ అందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ఒక చాయిస్ కూడా ఇచ్చారు, వాళ్ళకి ఒక ఛాన్స్ కూడా ఇచ్చారు. మీరు మారితే మీకే మంచి జరుగుతుందని కూడా వాళ్ళని ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో వీళ్ళందరినీ కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నా, నిరంతరం వాళ్ళని సీసీ కెమెరాల ఆధ్వర్యంలో నిఘా పెట్టామని కూడా చెప్తున్నారు. అలాగే విజయవాడలో క్రైమ్ రేట్ అనేది తగ్గుతూ వస్తుందని కూడా డీసీపీ కృష్ణకాంత్ పాటిల్ అయితే తెలపడం జరుగుతుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.